జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రము పరమ పవిత్రము అయిన ఏకాదశి తిథి పేరిట బహుమానంగా ఆ పరమాత్ముడి నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినం మూలపురుషుడైన వాడు భీష్మ పితామహుడు. ఇతని కీర్తి సాటిలేనిది. అజన్మ బ్రహ్మచారి ఈయన. కురుక్షేత్ర సంగ్రామంలో నేల కొరిగిన భీష్ముడు అంపశయ్యపై 58 రోజుల పాటు గడిపాడు. దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన, ఉత్తరాయణంలో దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందిన మహనీయుడు శ్రీ భీష్మ పితామహుడు. నిండు సభలో ద్రౌపది వస్త్రాపరణ జరిగిన సమయంలో కనీసం వాక్కులతోనైనా నిరోధించని నేరానికి ఆయన ఇలా అంపశయ్యపై శయించాల్సి వచ్చింది. పరమ భాగవతోత్తముడైన భీష్మాచార్యుడు మాఘశుద్ధ అష్టమి నాడు అంపశయ్యపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమై తరించాడు. ఈ రోజును శ్రీ కురు పితామహుని స్మరించడం సంప్రదాయం. భీష్మ నిర్యాణాంతరం వచ్చిన ఏకాదశి కనుక ఆయన పేరిట మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. మానవాళికి సందేహం ఇచ్చింది ఈరోజే. శ్రీ విష్ణు సహస్రనామం భీష్ముడు లోకానికి ప్రసాదించిన మహత్తర కానుక. స్వచ్ఛంద మరణం వలన కలిగిన భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ అంపశయ్యపై ఉండగా శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహించదలిసి ధర్మరాజు తదితరులను సహా భీష్ముని చెంతకు తీసుకువచ్చి భీష్ముడిని అనుగ్రహంతో భీష్ముడు రాజ్యపాలన చేయవలసిన ఉన్న ధర్మరాజుకు రాజనీతి బోధ చేయమని భీష్ముడిని ఆదేశిస్తాడు. తన ప్రియ మనమడు ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలకు భీష్ముడిచ్చే సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. సర్వశక్తివంతుడైన శ్రీ భీష్మ పితామహుడు ఈ లోకానికి మనకు విష్ణు సహస్రనామం ద్వారా జీవితంలో కలిగే అనేక కష్టాలను తొలగించుకోవడానికి ఈ సహస్రనామపారాయణ ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుపుతారు. అలాగే ఆయన పరోపదించిన ఈరోజు కూడా భీష్మ తర్పణాలు వదలడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది పరిపాటిగా వస్తున్నది.